ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. రోమన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 6. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ at the point whose ordinate is 1. ఆర్డినేట్ అంటే ఏంటి? మనకి y వాల్యూ 1 ఉన్న దగ్గర మనకి టాంజెంట్ ఈక్వేషన్ చెప్పమని క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ సర్కిల్ ఈక్వేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఎట్లా సాల్వ్ చేయాలో చూడండి. వెరీ ఈజీ ఇది. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకోండి. టాంజెంట్ ఈక్వేషన్ తెలుసు మీకు. ఫార్ములా ఏంటంటే టాంజెంట్ ఈక్వేషన్ కి S1 is equal to 0. ఈక్వేషన్ ఫర్ టాంజెంట్ S1 is equal to 0. కానీ మరి S1 అని రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాయింట్ కావాలి. ఆ పాయింట్ కోసం ఇక్కడ ఏం చెప్తున్నారంటే y ఆర్డినేట్ అన్నాడు. ఆర్డినేట్ అంటే ఏంటి? y వాల్యూ అని. ఓకే, రాయండి. సొల్యూషన్ గివెన్ సర్కిల్, మనకి ఏదైతే సర్కిల్ ఇచ్చారో ఆ సర్కిల్ తీసుకోండి. గివెన్ సర్కిల్ x² ప్లస్ y² మైనస్ 8x మైనస్ 2y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది గివెన్ సర్కిల్. మనకి ఈ సర్కిల్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్ ని మనం కనుక్కోవాలి. ఈ సర్కిల్ మీద ఉండేటటువంటి వేరే ఒక పాయింట్ కనుక్కోవాలి. సో దానికోసం ఏం చేద్దామంటే సిన్స్ ఆర్డినేట్ ఈజ్ 1, implies y is equal to 1. y is equal to 1 అయితే then from circle అండి. అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ లో ఏం చేయబోతున్నాం ఇప్పుడు మనం? ఈ సర్కిల్ ఈక్వేషన్ లో y బదులు 1 రాయబోతున్నాం. ఈ సర్కిల్ ఈక్వేషన్ లో y బదులు 1 రాయబోతున్నాం. ఓకే, y బదులు 1 రాద్దాం. చూడండి, x² ప్లస్ y బదులు 1 రాయాలి కాబట్టి 1² మైనస్ 8 into x మైనస్ 2 into y బదులు 1 రాయాలి ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేద్దాం. x² ప్లస్ 1² అంటే ఎంత? 1 మైనస్ 8x, ఇదేం మారదు. ఇక్కడ మైనస్ 2 1s are 2, 2 ప్లస్ 12 అంటే ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ నుంచి ఏం రాసుకోవచ్చు? x² మైనస్ 8x 10 ప్లస్ 1 ఎంత అండి? 11 ఈజ్ ఈక్వల్ టు 0. 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఒక ఈక్వేషన్ వచ్చింది. దీని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే x ఈజ్ ఈక్వల్ టు, దీనికి రూట్స్ కనుక్కుంటూ కొంచెం కష్టం, ఎందుకంటే 11 స్ప్లిట్ అప్ అవ్వదు, మనకి ఫ్యాక్టరైజేషన్ అవ్వదు. అందుకని మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ 8 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² అంటే మైనస్ 8² మైనస్ 4ac. 4ac అంటే 4 into 1 into 11 బై 2a. 2a అంటే 2 into 1. ఓకే, అంటే ఎంత వస్తుందో చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 8 ఎంతండి? ప్లస్ 8 ప్లస్ ఆర్ మైనస్ 8² అంటే 64 మైనస్ 44 డివైడెడ్ బై 2. 64 లో 44 పోతే ఎంత? 20. సో 8 ప్లస్ ఆర్ మైనస్ 20 రూట్ 20 బై 2. అండ్ రూట్ 20 అంటే మీ అందరికి తెలిసిందే 2√5. అది ఎలా వచ్చిందో చెప్తున్నాను. రూట్ 20ని ఏమని రాస్తున్నానంటే నేను 4 5s అని రాయొచ్చు, ఎందుకంటే 4 5s 20 కాబట్టి. ఈ 4 రూట్ లోంచి బయటకు వస్తే ఏమవుద్ది? 2√5. ఈ వాల్యూని రూట్ 20 అనే వాల్యూని 2√5 గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను ఇక్కడ మన ప్రాబ్లంలో. సో x ఈజ్ ఈక్వల్ టు
h plus or minus 2 root 5 by 2. 2 cancel చేస్తున్నాను. 2 cancel చేస్తే 4 plus or minus root 5. Therefore x కి 2 values వచ్చినాయి. Therefore point P అనండి. Point P అంతా 4 plus root 5 comma y value 1 always. ఎందుకంటే y value మనం 1 రాసాం కాబట్టి. ఇక్కడ చూడండి y value 1. ఇక్కడ వచ్చినటువంటి y వాల్యూని ఇక్కడ వచ్చినటువంటి x వాల్యూతో కాంబినేట్ చేయాలి మీరు, కలిపి రాయాలి. సో ఇంకో అదర్ పాయింట్ ఉంటుంది కదా, మైనస్ తీసుకున్నప్పుడు ఇంకో పాయింట్ క్రియేట్ అవుతుంది. చూడండి 4 మైనస్ రూట్ 5. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది మనకి, 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5. ఒకసారి ప్లస్ తీసుకున్నాను p వచ్చింది, ఇంకోసారి మైనస్ తీసుకుంటే q వచ్చింది. బోత్ సిచ్యువేషన్ లో y వాల్యూ 1 బికాస్ గివెన్ దట్ ఆర్డినేట్ ఈజ్ 1. సో ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ 2 పాయింట్స్ దగ్గర టాంజెంట్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. టాంజెంట్స్ ఓకే, s1 is equal to 0. Equation of tangent s1 is equal to 0. s1 is equal to 0. s1 is equal to 0 అంటే ఆ సర్కిల్ ఈక్వేషన్ లోంచి మీరు రాయాల్సి ఉంటుంది. సర్కిల్ ఈక్వేషన్ చూడండి, x స్క్వేర్ బదులు ఏం రాయాలి, xx1. టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ s1 is equal to 0 at p అని రాయండి. at p పక్కన ఇట్లా సపరేషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at q. ఇక్కడ కూడా s1 is equal to 0 నే. మీరు కావాలంటే s2 is equal to 0 అనొచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సెకండ్ పాయింట్ s1 equal to 0. x స్క్వేర్ దగ్గర xx1 రాయండి, y స్క్వేర్ దగ్గర yy1 రాయండి. ఓకే, తర్వాత -8 దగ్గర ఏం రాస్తారంటే 8/2 అని రాయండి, సగం చేయండి 8ని. x దగ్గర x plus x1 రాయండి, x దగ్గర x plus x1. తర్వాత ఈ మైనస్ తర్వాత సర్కిల్ ఈక్వేషన్ చూడండి, -2 ఉంది కదా, మళ్ళీ 2/2 అని రాయండి. y దగ్గర y plus y1 plus 12, తర్వాత అదే కదా ఉంది చూడండి, plus 12 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏదన్నా క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉంటే క్యాన్సిలేషన్ చేయండి. 8ను 2 క్యాన్సిల్, అట్లాగే 2 కూడా క్యాన్సిల్. ఇప్పుడు మనం x1 y1 x2 y2 అంటే ఏం రాయాలి, x1 y1 అంటేనేమో x1 అంటే 4 plus root 5 రాయాలి, y1 అంటే 1 రాయాలి. ఓకే, ఆ q సంగతి తర్వాత చూద్దాం, ఫస్ట్ pని ఫినిష్ చేద్దాం. x1 అంటే 4 plus root 5 ప్లస్ y ఇంటూ y1 అంటే 1, ఇక్కడ ఉంది చూడండి. తర్వాత -4 ఆఫ్ x plus x1 అంటే 4 plus root 5 మైనస్ దిస్ ఈజ్ 1, y plus y1 అంటే 1 plus 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మల్టిప్లై చేస్తున్నాను నేను. మల్టిప్లై చేస్తే 4x ప్లస్ root 5x ప్లస్ y, ఇది కూడా మల్టిప్లై చేస్తున్నాను, -4x -16 -4 root 5 -y -1 plus 12 is equal to 0. ఓకే, ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో గమనించండి. 4x క్యాన్సిల్, 4x క్యాన్సిల్. సో ఇంకా ఎంత మిగిలింది, ఇంకా +y -y కూడా క్యాన్సిల్, +y -y కూడా క్యాన్సిల్. సో ఎంత మిగిలిందో చూద్దాం. root 5x తర్వాత -16 -4 root 5 తర్వాత -1 plus 12 is equal to 0. సో root 5x -16 plus 12 అంటే -16 plus 12 అంటే -4 -4 and -1, -4 -1 అంటే -5 and -4 root 5 is equal to 0. ఓవరాల్ గా root 5 తీసేద్దాం. root 5 తీసేస్తే x
√5 తీసేస్తున్నాను x అండ్ ఇక్కడ √5 పోతే -4 అండ్ 5 లో √5 పోతే ఇంకో √5 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ రెండిట్లో మైనస్ కామన్ తీసాను. x మైనస్ ఆఫ్ 4 ప్లస్ √5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బాగా గమనిస్తే ఏమొస్తుందంటే ఇది ఒక్కటే ఆన్సర్గా రావడం జరిగింది. ఎక్స్ అని వచ్చింది ఇక్కడ కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ క్యూ దగ్గర ఈక్వేషన్ కూడా మనం వెంటనే రాసేసుకోవచ్చు అని అర్థమైంది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ క్యూ ఏమవుతుందంటే డైరెక్ట్ గా మీరు ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ఆర్డినేట్ రాయండి. ఇక్కడ ఎక్స్ ఆర్డినేట్ ఏముందండి 4 మైనస్ √5 ఇది రాయండి. 4 మైనస్ √5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ క్వశ్చన్ ఇక్కడ తోటి కంప్లీట్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది 2లో 6, నెక్స్ట్ 2లో 7 ట్రై చేద్దాం. టూలో 7 చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫర్ ది సర్కిల్ x² + y² - 10 = 0 at the point whose abscissa is 1. ఇది కూడా సిమిలర్ మోడలే, కాకపోతే ఇందాటేమో ఆర్డినేట్ అని ఇచ్చాడు, ఇక్కడేమో మనకి ఇప్పుడు అబ్సిస్సా అంటున్నాడు. చూద్దాం దీన్ని ఎట్లా చేయాలో. అబ్సిస్సా అంటే అర్థం ఏంటి? అబ్సిస్సా అంటేనేమో ఎక్స్ వాల్యూ, ఆర్డినేట్ అంటేనేమో వై వాల్యూ. ఈ రెండు బాగా గుర్తుండాలి మీకు. అబ్సిస్సా అంటే ఎక్స్ వాల్యూ, ఆర్డినేట్ అంటే వై వాల్యూ. ఓకే, ఈ రెండు గుర్తుంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు? టాంజెంట్. టాంజెంట్ అంటే అర్థం ఏంటి? టాంజెంట్ అంటే S1 = 0. టాంజెంట్ అంటే S1 = 0. అంటే దానికి ఏం కావాలి? మనకి పాయింట్స్ కావాలి. ఏ పాయింట్స్ కావాలి? ఏ పాయింట్స్ కావాలంటే జస్ట్ అక్కడ టాంజెంట్ కనుక్కుంటానికి ఒక పాయింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. రైట్, క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫర్ ది సర్కిల్ x² + y² - 10 = 0 at abscissa or 1. At abscissa or 1. ఓకే, దీన్ని చేద్దాం. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఈ సీక్వెన్స్ లో. నెక్స్ట్ రోమన్ 3 స్టార్ట్ అవుతుంది. రోమన్ 2 కంప్లీట్ అయిపోతుంది 1C లో. సో Roman 2, question number 7. This is the last. Find the equation. Find the equation of tangent. Find the equation of tangent for the circle. For the circle x² + y² - 10 = 0 at the points whose abscissa are 1. Okay, so solution: given circle ని మనం ఎలా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. S = ఏమని ఇచ్చాడో అది తీసుకోండి. x² + y² - 10 = 0. రైట్, అబ్సిస్సా అన్నాడు కాబట్టి అబ్సిస్సా అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అబ్సిస్సా అంటే మీనింగ్ మీకు ఎక్స్ వాల్యూ అని. సిన్స్ అబ్సిస్సా
abscissa is 1 from circle put x is equal to 1. x is equal to 1 రాస్తే ఏమొస్తుంది 1 square plus y square minus 10 is equal to 0. దీని నుంచి y square minus 9 is equal to 0. This implies y square is equal to 9. This implies y is equal to ఎంత వస్తుందండి plus or minus 3. Therefore పాయింట్స్ ఇందాక మనకు వచ్చినట్టుగానే ఇక్కడ కూడా పాయింట్స్ వచ్చినాయి. P పాయింట్ x1 y1 అని తీసుకోండి. Q పాయింట్ ఆల్టర్నేట్ గా x వాల్యూ ఎంత తీసుకోవాలి, x వాల్యూ ఆల్వేస్ 1. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, x వాల్యూ ఆల్వేస్ 1. y వాల్యూ మాత్రం ఇక్కడి నుంచి తీసుకోండి, ఒకటి +3 తీసుకోండి. అండ్ Q x2 y2 అనండి. ఇక్కడ కూడా x వాల్యూ ఆల్వేస్ 1, y వాల్యూ -3. ఓకే, దీనిలో నేను టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కుంటున్నాను. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at P 1,3. 1,3 ఈక్వేషన్ ఏమొస్తుంది, S1 is equal to 0. అంటే ఏం రాయాలి మీరు, x² బదులు xx1. ఈ సర్కిల్ చూడండి, x² బదులు xx1, y² బదులు yy1 -10 is equal to 0. అంటే x into x1 అంటేనేమో 1, y into y1 అంటేనేమో 3, -10 is equal to 0. వెరీ సింపుల్, అయిపోయింది. x plus 3y -10 is equal to 0. ఒక సపరేషన్ తీసుకోండి ఇక్కడ. తర్వాత ఏం రాయాలి, ఈక్వేషన్ ఆఫ్ Q పాయింట్ దగ్గర కనుక్కోవాలి కదా. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at Q 1,-3. 1,-3. దీన్ని ఏమంటారంటే S2 is equal to 0 అనండి. సేమ్ ఇక్కడ కూడా x² బదులు xx2 రాయండి, y² బదులు yy2. 2 మార్చాలి మీరు. సెకండ్ పాయింట్ తీసుకుంటున్నాం కదా, Q పాయింట్ 1 అనకూడదు. ఓకే, -10 is equal to 0. పాయింట్ రాయటమే, Q పాయింట్ రాయండి. Q పాయింట్ కనబడుతుందా, ఈ Q పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా. x2 అంటే 1 రాయండి, ప్లస్ y into y2 అంటే -3 రాయండి, -10 is equal to 0. క్యాలిక్యులేషన్ చేస్తే x - 3y -10 is equal to 0. ఈ రెండు ఆన్సర్స్ అండి ఈ క్వశ్చన్ కి. ఓకే, రైట్. నెక్స్ట్ క్లాస్ లో LAQలు డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.